హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి. గుమ్మానికి అందమైన తోరణం ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి. 2 జాకెట్ ముక్కలతో చేశానండి ఈ తోరణం. డిజైన్ ముక్క ఒకటి వచ్చిందండి, అది బ్లౌజ్ కొట్టుగా మిగిలిన పీస్లోని ఇలాగా బటర్ఫ్లై ఇలు డిజైన్ చేసి ఉన్నదండి. ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి ఆ పీసులు ఇలా ఎక్కడి వరకు ఉందో అది ఇలా చిన్న చిన్న ముక్కలు కింద తీసుకున్నాను కట్ చేసి. తర్వాత బటర్ఫ్లై పచ్చాంగా ఇలా కట్ చేసి కొన్ని తీసుకున్నాను. బటర్ఫ్లై ముక్కలు తీసుకున్నవి చుట్టూతా కుట్టు వేసి తిరగేసేసి అందులోని క్లాత్ పెట్టి నీడిల్ థ్రెడ్తో కుట్టేసుకున్నాను. ఇలాగా వచ్చేసింది. కుట్టేసిన తర్వాత మొత్తం పీసులన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మొత్తం అన్నీ కూడా ఇలా పెట్టుకుని రెడీ చేసి తర్వాత ఇందులో మధ్య మధ్యలో వేయడానికి కొన్ని పూసలు కూడా తీసి పెట్టుకున్నాను నేను. తర్వాత ఆకుల కింద చేయడానికి ఒక పేపర్ తీసుకుని అట్ట ముక్కలాడితే అట్ట ముక్క ఇలాగా ఆకు కింద వచ్చే షేప్లో కట్ చేసుకుని 7 పీసులు కట్ చేసి పచ్చరంగు జాకెట్ ముక్క తీసుకుని దాంట్లోని పీసులు కట్ చేసుకుని ఇలా మిషన్ మీద చుట్టూతా కుట్టేసుకున్నాను. అట్ట ముక్క కుట్టేసుకుని దాన్ని మళ్ళీ లోపలికి హోల్ చేసి మరలా కుట్టేసుకుని అది కవర్ చేయడానికి చిన్న అట్ట ముక్క దానికి అంటించేసాను. ఇలా వచ్చిందండి. తర్వాత దీనికి ఇలాగా అద్దాలు ఉంటే నా దగ్గర అద్దాలని గమ్ముతోని అంటించేసాను. ఈ పీసులకి ఇలా కింద రెడీ చేశాను. తర్వాత గోల్డ్ కలర్ ముక్క తీసుకుని జాకెట్ ముక్క దాన్ని పీసుల కింద కట్ చేసుకున్నాను. 1 ఇంచు ఎడల్పుతో ఇలా పీసులన్నీ మిషన్ మీద కుట్టేసుకున్నాను. కలిపేసేసి మొత్తం అంతా థ్రెడ్ కింద చేసేసాను. తర్వాత మనం ముందుగా బటర్ఫ్లై అన్నీ కుట్టేసుకున్నాం కదా, అవి పూసలు కలిపి ఇలాగా అటువైపు ఇటువైపు పొడుగ్గా 6 వేసి ఇలా కుట్టాను. తర్వాత మధ్యలోనేమో ఒక 6 పీసులు వచ్చేలాగా 2 వేసి బటర్ఫ్లై క్లాత్ పెట్టి ఇలా కుట్టి రెడీ చేసుకున్నాను. ఇవి రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం గోల్డ్ కలర్ ముక్క తీసుకున్నాం కదా, దాన్ని ఇలాగ నీడిల్స్తో మనం అల్లికలు అల్లుకుంటాం కదా, ఆ నీడిల్స్తో ఇలా అల్లేసాను. ఈ బొందు మొత్తం బద్ది కింద అల్లేసాను అన్నమాట. మొత్తం అంతా కూడా ఆ అల్లకం ఎలాగో వీడియోలో మీరు కూడా చూడండి. ఇలా అల్లేసుకోవడమే సింపుల్గానే. మొత్తం మనకి గుమ్మానికి ఎంత ఎడల్పు కావాలో అంత ఎడల్పు కొలిచేసుకుని ఇలా అల్లేసుకుంటూ వచ్చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగానే మనకి రెడీ అయిపోతుంది. చిన్న చిన్న దారాల కింద వచ్చినట్లయితే అవి కొద్దిగా సెక్ చూపించినట్లయితే ఈ బద్దికి మొత్తం అంతా క్లియర్గా నీట్గా వచ్చేస్తుంది. చూసారా, ఇలా అల్లేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఈ బద్దికి మనం తయారు చేసుకున్న బటర్ఫ్లైలు ఆకులు కలిపి దీనికి కుచ్చేసుకోవచ్చు. మొత్తం బద్ది అంతా ఇలా అల్లేసుకుని రెడీ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇందులోని 3 రకాల బ్లౌజ్ పీసెస్ ఉపయోగించానండి నేను. మంచి అందమైన డోర్ తోరణం రెడీ అయిపోయింది. బద్ది అయితే మనకి రెడీ అయిపోయింది. అటు సైడ్ ఇటు సైడు యాంగిల్ కింద చిన్న బొందు ఉంచుకుంటే సరిపోతుంది మనం తగిలించడానికి గుమ్మానికి.
మొత్తం అంతా ఇలా రెడీ చేసుకుని ఇప్పుడు ఈ బద్దికి వచ్చేసి మనం తయారు చేసుకున్న ఎలిఫెంట్స్ కదండి, బటర్ఫ్లైలు పీసులన్నీ దీనికి కుట్టేసుకుంటే సరిపోతుంది. అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి పొడుగ్గా ఉన్న వాటిని తగిలించుకోవాలి. మధ్యలోనే ఇలాగా మనం టేప్ పెట్టి కొలుచుకున్నట్టయితే ఓ దానికి గ్యాప్ ఎంతెంత ఉంచుకోవాలో తెలుస్తుందండి. ఎంతెంత గ్యాప్లో మనం రెడీ చేసినవి వీటికి పెట్టుకోవచ్చు. ఇలా చూసుకోవాలి. అప్పుడు ఇవన్నీ ఆ బద్దికి పెట్టేసుకోవచ్చు. ముందు అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా తగిలిచ్చేసాను. తర్వాత మధ్యలో మిగతా వాటిని ఆకులు, తర్వాత బటర్ఫ్లైలు రెండేసి చేసాం కదా, వాటిని ఇలా మధ్యలో వచ్చేలాగా 2.5 ఇంచు ఒక్కోదానికి వచ్చేలాగా గ్యాప్ వచ్చేలాగా రెడీ చేసుకున్నాను నేను. ఇలా అయితే సరిగ్గా సరిపోయింది. మొత్తం బటర్ఫ్లై అన్నీ తయారు చేసి ఇలా వచ్చింది. తర్వాత ఈ ఆకులన్నీ కూడా వీటి మధ్యలో నీడిల్స్ థ్రెడ్తో కుట్టేసుకుంటే ఈ బద్దికి సరిపోతుంది. అవి ఎలా కుట్టాలో చూడండి. ఎలా కుట్టాను వీడియోలో క్లియర్గా చూపించాను. ఇలా తీసుకుని ఇలా కుట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మనకి ఒక పైసా ఖర్చు లేకుండా డోర్ తోరణం రెడీ అయిపోతుందండి. ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న మిగిలిపోయిన శారీలో బ్లౌజులు వచ్చేసి బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్తో ఇలా రెడీ చేశానండి నేను ఈ అందమైన డోర్ తోరణం. చాలా బాగా వచ్చిందండి. రెడీ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనుకోలేదు నేను. చాలా బాగా వచ్చింది తోరణం అయితేనే. చూసారా, మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు గుమ్మానికి కట్టేసుకోవడమే. తర్వాత బద్దికి మనం చిన్న చిన్న బటర్ఫ్లైలు కట్ చేసాం కదా, అవి కూడా ఇలా బద్దికి గమ్ము సహాయంతో ఇలా అంటించేసుకోవాలండి పైన బద్ది మీద. అప్పుడు ఇంకా లుక్ వస్తుందండి. మొత్తం అన్నీ కూడా ఇలా అంటించేసుకోవాలి. ఇప్పుడు డోర్కి అలంకరించేసుకుందాం. ఇప్పుడు ఈ తోరణం వచ్చేసి చూసారా, బటర్ఫ్లైలు వచ్చి డోర్ తోరణం మీద వాల్నట్టే ఉన్నాయండి. ఈ బటర్ఫ్లై ఎంబ్రాయిడింగ్ డిజైన్తో చాలా అందంగా వచ్చింది ఈ డోర్ తోరణం వచ్చేసి. నేను మెయిన్ డోర్కి తగిలించాను. ఇలాగా చూసారా ఎంత అందంగా కనపడుతుందో డోర్కి. ఈ ఆకులు కూడా పచ్చగా ఎప్పుడు ఇలాగే ఉంటాయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దామండి.